నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న బాల్క సుమన్ గారు ఏంటంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొట్టాలని చెప్పేసి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. పరుష పదజాలం అయితే వాడడం జరిగింది. దీని మీద ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాల్క సుమన్ గారు పరారీలో ఉన్నారు. ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చింది? అసలు ఎందుకు అలాంటి పదజాలం యూజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇప్పుడు అతను అబ్సెంట్ అయిపోయారు? ఎందుకు కనపడట్లేదు? అసలు దీని వెనకాల అసలు ఏంటి సార్? కథ ఏంటి సార్? బేసికల్ గా 9.5 years రూలింగ్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ అయితే మనకు కనపడుతుంది. వాళ్ళ వ్యాఖ్యానాల్లో విమర్శల్లో పరుష పదజాలం అనేది సహజంగానే స్టార్ట్ అయింది. మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసాం, అట్లాగే బయట ప్రెస్ మీట్లలో కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు మాట్లాడుతున్న తీరు మాత్రం మనకు కొద్దిగా ఎబ్బెట్టుగానే కనపడకూడదు. కాబట్టి అంతే రియాక్ట్ అవుతూ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ మధ్యన బాగా మాట్లాడారు కౌంటర్ గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి అసహనం ఓడిపోయిన తర్వాత అది అహంకారంగా మారిందనే పరిస్థితులు ప్రజల్లో చర్చ ఉంది. కాబట్టి దాని నుంచి వస్తున్న మాటకు ప్రతి కౌంటర్ గా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా అంతే పదజాలంతో మాట్లాడుతున్నమాట వాస్తవం. అందులో ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పరుష పదజాలే ఈ మధ్యన వాడిలు. ఒకసారి ఇంద్రవేలి సభలో పండబెట్టి తొక్కుతామని మాట్లాడడం, రెండోది మొన్న కేసీఆర్ గారిని ఇక వాడకూడని పదాలు రండా అనే పదం వాడడం, ఇవన్నీ సీరియస్నెస్ కు తావిస్తున్నాయి. ఒకటి ఏంది, ఇక్కడ ఈ సీరియస్నెస్ వచ్చినప్పుడు రండా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అన్నప్పుడు వారు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బాల్క సుమన్ తోటి మాట్లాడియడం అనేది కాస్త ఇబ్బంది మారింది. ఇప్పుడు అతను కూడా అంతకు మించి పైబెట్టెక్కి చెప్పు చూపించి మాట్లాడడం ముఖ్యమంత్రి పైన అది సీరియస్నెస్ కు తావిచ్చింది. అట్లనే అతని పైన ఎగ్జాక్ట్లీ అతని పైన కూడా కేసు బుక్ కావడం కూడా మామూలు విషయం. కేసు బుక్ అయింది కాబట్టి ఇప్పుడైనా అబ్స్టాండ్ అయ్యిండు, ఎక్కడో వెళ్ళిపోయిండు అనేది వార్తలు కూడా మనకు వినబడుతున్నాయి. అంటే ఓవరాల్ గా ఏంటంటే హెల్తీ పాలిటిక్స్ ని రన్ చేయడంలో ప్రతిపక్షం కాస్త ఓపిక పట్టాల్సింది. ఆ సమయాన్ని ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి వదిలేయాలి వాస్తవానికి. కాబట్టి ఈ 100 రోజుల సమయాన్ని కూడా వాళ్ళు వదలకుండా ఓడిపోయిన కాస్త వారం రోజుల తర్వాత నుంచే కామెంట్లు చేయడం అనేది ప్రతిపక్షం నుంచి స్టార్ట్ అయింది. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈవెన్ కవిత కావచ్చు, మీరు 420 అబద్ధాలు చెప్పి గెలిచారు, అవన్నిటిని అమలు చేయాలి, లేకపోతే వెంటబడతాం. 100 రోజుల టైం ఇచ్చిండ్రు అధికార పార్టీ, 100 రోజుల సమయం అడిగింది హామీలను అమలు చేయడానికి. కాస్త ఓడిపోయిన తర్వాత అధికార పక్షానికి కాస్త టైం ఇవ్వాలి ప్రతిపక్షం కూడా. కానీ అటువంటి సమయం ఇచ్చిన పరిస్థితి అయితే మనకు మొదటి నుంచి కనపడతలేదు. ఓడిపోయిన కాస్త కొద్ది రోజుల నుంచే విమర్శలు ప్రతిపక్షం నుంచి స్టార్ట్ కావడం అనేది దురదృష్టకరం. ఇవ్వాలి వాళ్ళకు కూడా కొంత కాస్త టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ చేసిన తర్వాత ప్రతిపక్షం విమర్శలు చేస్తే దానికి అర్థం ఉండేది. కానీ అలా కాకుండా ఓడిపోయిన వెంటనే విమర్శలు స్టార్ట్ చేయడం, అది కూడా ఘాటు పదాలతో ప్రారంభించడం, అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే వ్యవహార ధోరణి ప్రతిపక్షం నుంచి రావడం మనందరం చూసింది. గెలిచిన అధికార పార్టీ కూడా వాటి కౌంటర్ గా మాట్లాడుతూ వస్తున్నది. పరుష పదజాలాలు వాళ్ళు కూడా ఇక్కడ ఎవరి తప్పందాం మనం? నిజానికి అసలు 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కాస్తంతనైనా సమయం ఇవ్వాలి కదండి. వాళ్ళు కూడా కాస్త సమయం కూడా ఇవ్వకపోవడమే ఇక్కడ సమస్య. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పండబెట్టి తొక్కుతాము, లేదంటే రండా అని ఈ పదాలు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతకుముందు వాళ్ళేమో అని ఉంటే ఇతను కూడా అయినా ఉంటారు. అయితే
రైట్ సార్. గతంలో చూసుకున్నట్టయితే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏంటంటే చాలా దురుసుగా మాట్లాడడం మనం కొన్ని సార్లు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా సభలలో మాట్లాడడం మనం చూసాం. అంటే కొంచెం ప్రజల్ని కూడా మీరు నీకెవరు చెప్పిండయ్యా అని చెప్పేసి కొంచెం ఒక రకంగా మాట్లాడడం వల్ల వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల ఈ రోజు దానికి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఇందులో వాస్తవం ఉందంటారా సార్ మరి? వాళ్ళు ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అనండి, లేదంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి, వీళ్ళు ఎప్పుడే కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా రెండు సందర్భాల్లోనూ వాళ్ళ వ్యవహార ధోరణి, వాళ్ళ మాటల తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి. మార్పు లేదు. ఓడిపోయిన తర్వాత అయినా మార్పు రావాలి కదండి. ప్రజలు నాడి పట్టాలంటే మన దగ్గర కూడా కాస్త ఓపిక ఉండాలి. ఆ ఓపిక వాళ్ళలో ఎక్కడా కనపడుతున్న పరిస్థితి అయితే లేదు. మీరు అన్నట్టు ఏంటంటే అధికార పక్షంగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ గారు బహిరంగ సభలలో మీడియా మిత్రులనే కావచ్చు, లేకపోతే సంబంధాలు ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడైనా దాటవేయడం కోసమైనా కానీ వ్యంగ్యం, వెటకారం మాటలు ఎక్కువ మాట్లాడేది. అవతల వాళ్ళని దబాయించి మాట్లాడే తీరు మనం చూసినాం. అది ప్రెస్ మీట్లలో విలేకరులనే కావచ్చు, లేదంటే పబ్లిక్ మీటింగ్ లో ప్రజలనే కావచ్చు, వాళ్ళని ఏ రకంగా మాట్లాడేదని అంటే ఇక మనం అందరు చూసిందే వెటకారం, వ్యంగ్యం, లేకపోతే దబాయించడం. ఈ పద్ధతి అనేది అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ వ్యవహారం ఆ రకంగా, ఓడిపోయిన తర్వాత కూడా ఆ రకంగానే ఉండడం ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. ఏంది వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా కాస్త కూడా ఓపిక పట్టకుండా అధికార పక్షం మీద అడ్డగోలుగా మాట్లాడుతుందనే అభిప్రాయం సహజంగానే ప్రజల్లో కూడా వచ్చింది. అది కాబట్టి వాళ్ళు బిహేవ్ మార్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, మాటల తీరు మార్చుకోవాలి, కాస్తంత టైం ఇవ్వండి. 100 రోజులు అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు కదండి. ఏముంది, ఏంది ఇప్పటికే మనకు 60 రోజులు కావస్తున్నది ప్రభుత్వం వచ్చి. ఇంకో 30 రోజులు ఓపిక పడితే అయిపోతుంది కదా. ఈ 30 రోజుల కోసం తొందరపడడం ఎందుకు, పరుష పదజాలం వాడడం ఎందుకు, మళ్ళీ వాళ్ళు పరుష పదజాలంతో మీ పట్ల మాట్లాడడం ఎందుకు, మళ్ళీ మీరు కౌంటర్ చేయడం ఎందుకు, ఇవాళ బాల్క సుమన్ తప్పించుకోవడం ఎందుకు, ఇవన్నీ సమస్యలు వచ్చేటి కాదు. నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే బాల్క సుమన్ గారి పరిస్థితి ఏంటి అసలు? నెక్స్ట్ ఆయన ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సార్? అంటే ఇది సీరియస్ మ్యాటర్ మేడం. ఇక్కడ ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, గౌరవప్రద స్థానంలో ఉండే ప్రతిపక్ష నాయకుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మాజీ శాసనసభ్యుడు మాట మాట్లాడడం వేరు, చెప్పు చూయించడం వేరు. చెప్పు చూపించడం అంటే అది అంతకు మించిన అవమానం సమాజంలో ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రి పట్ల చెప్పు చూపించడం అంటే, ఇప్పుడు విమర్శ చేసింది రేవంత్ గారు ఎవరి మీద చేసిండ్రు? మాజీ ముఖ్యమంత్రి మీద చేసిండ్రు. మాజీ ముఖ్యమంత్రి దానికి రెస్పాండ్ అయ్యి మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ సమ్ అదర్ పర్సన్స్ తోటి చెప్పు చూపించడం అనేదే ఘోరమైన పరిస్థితి. అంటే వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, పార్టీలో ఉన్న వాళ్ళను, బాల్క సుమన్ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ ఏ రకంగా వాడుకుంటారు, ఏ సందర్భంలో ఏ విషయంలో వాళ్ళతోటి మాట్లాడిస్తారు, ఏ విషయంలో వాళ్ళతోటి పరుష పదజాలం మాట్లాడిస్తారు అనేది ఈ రోజు సమాజానికి తెలిసిపోతుంది కదా. కాబట్టి ఆ పని జరిగి ఉండాల్సింది కాదు. వాళ్ళ ఆ రకమైన తప్పులు పదే పదే చేస్తున్నారు. ఇప్పుడు కాదండి, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే బాల్క సుమన్ కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఎవరున్నా కానీ అధినాయకుడు ఒక సైగ చేస్తే వాళ్ళ రకంగా వ్యవహరించే పద్ధతిని మనం గతంలో చూసినాం. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితిని తిరిగి చూస్తున్నాం. కాబట్టి మార్పు అనేది వాళ్ళలో లేదు. ప్రతిపక్షంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మార్పు అనేది మనకు కనపడతలేదు. అధికారంలో ఉన్నప్పుడైనా, ఓడిపోయిన తర్వాత అయినా. కాబట్టి దీనికి ఒక పరిష్కారం అంటూ ఉండాలండి. లేకపోతే ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. ఆరోగ్యకరమైన రాజకీయాలు నడిచే పరిస్థితులు తెలంగాణలో ఉండవు. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల వేడిలో ఎవరెవరు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియని పరిస్థితే కనపడుతుంది. సరే, ఈ రోజు బాల్క సుమన్ గారు అజ్ఞాతంలోకి వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు ఒకప్పుడు అయితే రాక తప్పదు కదా. కేసు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాని ఫలితం కూడా 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఏమైందండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతారని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ లో ఏమేమి మాట్లాడతారో మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏమైనా మార్పు ఉన్నదా లేదా? ఎందుకంటే మార్పు అనేది ప్రతిపక్షంగా మారినాక ఆ పార్టీలో వస్తుందని ప్రజలు ఆశించారు.
అవును సార్. ప్రతిపక్షంలో వచ్చినాక కూడా మార్పు రాకపోతే ఎట్లా అండి? ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు మళ్ళీ? మిమ్మల్ని ఉమ్, మళ్ళీ గెలిపియాలంటే ఎట్లా? అవును ఇప్పుడు సార్. ఇదే బీఆర్ఎస్ ను ప్రజలు తిరిగి గెలిపియాలంటే వీళ్ళలో మార్పు కనపడాలి కదా. ఉమ్, ఆ మార్పు ఇప్పటికీ లేదు. అదే వ్యవహారం, అదే అహంకారం, అదే అసహనం. ఈ పద్ధతి మంచిది కాదు. సరే, అధికార అవును సార్. పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడింది మనం సమర్థించడం కాదు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్ప అడ్డగోలు అసభ్యకరమైన మాటలతోటి వ్యవహారంతోటి ప్రతిపక్షం నెట్క రావడం అనేది సాధ్యం కాదది. మరింత ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలే ఉంటాయని నా అభిప్రాయం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.